బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మండుతున్న ఎండలకు ఇంటి నుండి బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. వడగాల్పులతో మరింత పెరిగిన ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం 10 గంటలకే సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఇప్పటికే వడదెబ్బతో 2 మృతి చెందగా కొమరం భీం జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో మరొకరు మరణించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా సింగరేణిలో భానుడు భగభగలకు ఓసీపీల్లో పని మేళలు మార్చాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎండ తీవ్రత తట్టుకోలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండో షిఫ్ట్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12కు మార్చాలని కార్మికులు కోరుతున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఎండలైతే బుగ్గుమంటున్నాయి. దీనికి సంబంధించి మంచిర్యాల జిల్లాలో ఒకరు మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే సింగరేణిలో భానుడు భగభగలకు ఓసీపీల్లో పనిచేసే కార్మికులు తమ పని వేళలు మార్చాలంటూ కూడా ఒక డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనం నిన్న చూసుకున్నట్లయితే ఒక గరిష్టంగా వచ్చేసరికి 45 డిగ్రీలు అయితే నిన్న క్రాస్ చేసింది. అయితే ఇప్పటికే సాధారణ స్థాయి కంటే అత్యధిక స్థాయి అయితే ఉష్ణోగ్రతలు రోజు రోజు కూడా పెరుగుతున్నాయి. అయితే ఉదయం 10 గంటలు కాకముందే కూడా ఒక సూర్యుడి యొక్క ప్రతాపం అయితే చూపిస్తుంది. ఇప్పటికీ జనాలు బయటకు రావాలంటే కూడా భయపడే పరిస్థితి నెలకొంది. అయితే ఈ యొక్క ఎండ ప్రభావంగా మనం చూసినట్లయితే వడదెబ్బలు అయితే తగిలి ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ యొక్క విషాద ఘటన కూడా మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట ఒక పురపాలక చోట అయితే ఈ యొక్క చోటు చేస్తుంది. అయితే ఈ యొక్క ఎండల ప్రభావంగా మంచిర్యాల జిల్లా సింగరేణి చూసుకున్నట్లయితే ఒక వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు ఈ యొక్క పని వేళలో మార్చాలి, ఎందుకంటే ఈ యొక్క ఎండ తీవ్రత చేయలేమంటూ కూడా వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే మొదటి షిఫ్ట్ చూసుకుంటే ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే రెండో షిఫ్ట్ చూసుకుంటే సాయంత్రం 4 నుంచి 12 వరకు ఈ విధంగా మార్చాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే తప్పని పరిస్థితుల్లో ఉంటే తప్పించే బయటికి కూడా ఎటు పరిస్థితులు కూడా రావద్దు అంటూ ఒకవైపు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఎందుకంటే ఇప్పటికే ఆ ఉష్ణోగ్రతలు అనేది గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పుడు మే నెల మనం చూసుకున్నాం. మొన్నటి చూసుకుంటే కూడా ఒక వింత వాతావరణం, భిన్న మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఉదయం అంతా చూసుకుంటే కూడా ఒక తీవ్రత ఎండ ప్రభావం, అలాగే సాయంత్రం చూసుకున్నప్పటికీ ఒక వర్షం, చెరుగాలి వర్షాలు అయితే పడ్డాయి నేపథ్యంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే సాధారణ స్థాయికి వచ్చింది. ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజుకి కూడా పెరుగుతాయంటే కూడా వాతావరణ శాఖ అయితే తెలిసింది. ఆ నేపథ్యంలో మనం చూసుకుంటే గత 4 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయి కంటే కూడా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అందరూ ఎవరు కూడా ఈ పరిస్థితుల్లో కూడా ఏమన్నా పనులు ఉంటే తప్పించి బయటకు రావాలి. అవి కూడా సూర్యుని ఏదైతే ప్రతాపం యొక్క ఎండ తీవ్రతను తట్టుకునే పరిణామ క్రమంలోనే బయటకు రావాలంటూ కూడా ఒకవైపు హెచ్చరిస్తున్నారు. అలాగే బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా కూడా దానికి సంబంధించి ఎప్పుడు కూడా వాటర్ తీసుకోవడం, ఇలాంటి ఆరోగ్యం దృష్టిగా కేంద్రీకరించాలంటూ కూడా ఒకవైపు వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల చివరాకు వచ్చే వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. చూడాలి దీనికి సంబంధించి మరి ఎటువంటి మార్పులు మనం చూడాలి. శిరీష, థ్యాంక్ యూ ప్రవీణ్.